హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ సీజన్లో టమాటాలు చాలా ఎక్కువ వస్తాయి కదండి, పైగా చాలా చీప్గా దొరుకుతాయి. మరి ఈరోజు మనం టమాటాలతో చాలా రుచిగా ఉండే టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ టమాటో పచ్చడి 3 నుండి 4 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ టమాటో పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఏమి రుచి అని అనక మానరు, అంత టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో చేసుకున్నారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మరి రుచికరమైన టమాటా పచ్చడిని ఎలా చేయాలో పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. సో లెట్స్ కుక్. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/2 కేజీ టమాటాలు ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇందులోనే 50 గ్రాముల చింతపండు ఒకసారి కడిగి వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు 60 నుంచి 70% కుక్ అయ్యాయి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు టమాటాలు పూర్తిగా కుక్ అయ్యాయి. టమాటాల్లో ఉన్న నీరు కూడా చాలా వరకు పోయింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ వేసుకున్నాక అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే అన్నీ వేసుకున్నాక ఒకసారి రుచి చూసి మీకు కారం ఉప్పు ఏది తక్కువ అనిపించినా కానీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మెంతి పొడి కోసం మెంతులను దోరగా ఫ్రై చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోండి. అలాగే ఆవాలు కూడా దోరగా ఫ్రై చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకొని ఆవ పొడి కూడా చేసుకోండి. మూత పెట్టకుండా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి. పచ్చడి చల్లారేటప్పుడు మూత పెట్టకండి. మూత పెడితే మూత మీద ఫామ్ అయిన ఆవిరి మళ్ళీ పచ్చడిలో పడుతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి చల్లారేలోపు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఒక ప్యాన్లో 1/2 కప్పు నూనె వేడి చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటమనగానే 8 నుండి 9 ఎల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సన్నగా చాప్ చేసుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ తాలింపును కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపును చల్లారిన టమాటా పచ్చడిలో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్నాక 10 నిమిషాలు అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయిల్ పైకి ఊరుతుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి నూనె, ఉప్పు, కారం ఇవే కారణమండి. సో ఇవి కరెక్ట్గా వేసుకోండి. పచ్చడిలో ఆయిల్ ఇలా పైకి ఊరి ఉంటే పచ్చడి బూజు పట్టకుండా ఉంటుందండి. సో ఆయిల్ని తగ్గించి వేసుకోకండి. ఇలా నూనె ఊరాక ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే 3 నుండి 4 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోశ, వడలకు కూడా చాలా బాగుంటుంది. మరి ఈ టమాటో పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.